హలో అండి అందరికీ, నేను మీ షబ్నాజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాజ్ థింగ్స్. గోంగూర కాంబినేషన్లో తినడానికి నేను బోటి రెసిపీ ఏ విధంగా అయితే ప్రిపేర్ చేశానో చూపించబోతున్నాను. నీట్గా క్లీన్ చేసుకొని బోటి కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సింపుల్గా కుక్ చేసుకున్నా అది క్లీన్ చేయడమే పెద్ద టాస్క్. నిజం చెప్పాలంటే అసలు బోటి తిని నేనైతే నియర్లీ 1.5 year అవుతుంది. సో వీడియో తీద్దామని చెప్పే బోటి తెప్పించాను. అది క్లీన్ చేసేటప్పటికి నాకు 1.5 hour పట్టింది. అంతా ఈ విధంగా తెల్లగా మొత్తం క్లీన్ చేసుకొని బాగా 1కి 10 సార్లు కడిగి బోటి కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. ముందుగా బోటీని కుక్కర్లో బాగా ఒక 7 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి క్లీన్ చేసుకున్న బోటీని కూడా అందులో వేసి 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, అలానే ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్కర్ లాక్ చేసేసి నేను చెప్పినట్లు 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు బోటీని బాగా కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా బోటీ అయితే కుక్ అయిపోయింది. బట్ ఇంకా కొంచెం వాటర్ అయితే ఉన్నాయి. వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోండి. మీరు ఒకసారి చూసినట్లయితే కుక్కర్లోనే చక్కగా బోటీ ఉడికిపోయింది. ఫస్టే మనం కుక్కర్లో ఈ విధంగా కుక్ చేసేసుకుంటే కర్రీ చాలా త్వరగా కుక్ చేసేసుకోవచ్చు. ఈ బోటీ ఎలా క్లీన్ చేస్తారనేది కూడా నేను మరొకసారి వీడియో పోస్ట్ చేస్తాను. ఈసారి అయితే నాకు వీడియో క్యాప్చర్ చేయడం కుదరలేదు. సో దానికోసం సపరేట్గా ఇంకొక వీడియో నేను పోస్ట్ చేస్తాను మన ఛానల్లో. చక్కగా వాటర్ అయితే ఇంకిపోయాయి. సో ఇప్పుడు స్టవ్ మీద మరొక కర్రీకి కావాల్సిన బౌల్ని పెట్టుకొని ఆ బౌల్ హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం కుక్ చేసిన దానిలో కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం ఆయిల్ తగ్గించే వేసుకోండి. బౌల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత 3 లవంగాలు, అలానే దాల్చిన చెక్క, యాలుకలు, ధనియా పౌడర్ కూడా వేసుకొని ఇవే ఆనియన్స్లో ఫ్రై చేసేయాలి. తర్వాత పచ్చిమిర్చి, అలానే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు మనం బోటీని ముందుగానే కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ బోటీని ఇందులో మిక్స్ చేసేసుకోండి. అలానే ఇంకొక చిన్న గ్లాస్ తోటి వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి 3 minutes వరకు కుక్ అవనివ్వాలి. బోటీని స్టార్టింగ్లో కుక్ చేసుకునే ముందు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, 1 స్పూన్ వరకు. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఇంకా కొంచెం పడితే ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ పసుపు వేసేసుకున్నాం కాబట్టి కర్రీలో సరిపోయేంత కారం వేసుకోవాలి. అంతే, చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మరొక 3 minutes వరకు కుక్ అవనిచ్చి ఆయిల్ పైకి తేలగానే స్టవ్ని ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా ఈ విధంగా బోటీని కుక్ చేసుకోండి. చెప్పాను కదా, గోంగూరలో ఎవర్ గ్రీన్ కాంబినేషన్. గోంగూర కుక్ చేసుకుంటే బోటీని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. రెసిపీ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మన ఛానల్లో మరిన్ని మంచి కుకింగ్ రెసిపీస్ అలానే మంచి వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయబోతున్నాను. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఏదైనా కంటెంట్ సజెస్ట్ చేయాలనుకుంటే వెంటనే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.